మనతో పాటు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఈరోజు చూసాం బీఆర్ఎస్ నాయకులు తనిఖీలు చేయడం జరిగింది. ఎలా చూడాలి దీన్ని? ఫ్రస్ట్రేషన్, కాంగ్రెస్ పార్టీ ఫ్రస్ట్రేషన్ తోటి ఏదో విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇరికించి అది మీడియాలో వచ్చే విధంగా చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి, బీఆర్ఎస్ పార్టీని డిఫేమ్ చేయాలనే ఆలోచనతో ఇది చేస్తుంది. ఇప్పటి వరకు స్థానికంగా ఉన్న నాయకుల్ని తీసుకుపోయి పోలీసు వాళ్ళు కొట్టడము, మరి ఆ నాయకుల్ని తీసుకుపోయి ముఖ్యమంత్రి దగ్గర హాజరుపరచడం, వాళ్ళ మీద కండువా కప్పడము, ఇవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం చేస్తుంది. మరి ఈ స్థాయి కూడా దిగజారిపోయింది. అంటే ఈ ఎన్నికల్లో విచక్షణ లేకుండా ఈ ప్రభుత్వం యొక్క స్థాయి ఏంది, ప్రభుత్వం స్థాయిని దింపకుండా ఎన్నికల్లో గెలవాలనే ఆలోచన లేకుండా ఏ స్థాయికైనా దిగజారాలి, కానీ ఈ జూబ్లీస్ ఎన్నిక గెలవాలని ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఎందుకు ఒక్క జూబ్లీస్ ఉప ఎన్నిక కోసం సీఎం ఎందుకు రోడ్ షో చేయాల్సి వస్తుంది? ఒక్కసారి కాదండి, ఇప్పటికి 4 రోడ్ షోలు అయినాయి, ఇంకా 2-3 రోడ్ షోలు బాకీ ఉన్నాయి. అంటే భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఒక ఉప ఎన్నిక కోసం 14 మంది మంత్రులు, ఒక సీఎం ఇన్నిసార్లు తిరిగిన సందర్భం ఎక్కడ కూడా లేదు. వీళ్ళకందరూ కూడా గిన్నీస్ బుక్లో ఎక్కియాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మన రాష్ట్ర ఖ్యాతి గిన్నీస్ బుక్లో కూడా ఎక్కుతుందంటే చాలా సంతోషమేగా. కాబట్టి గిన్నీస్ బుక్లో వీళ్ళ పేరు ఎక్కుతుంది. రేపు భారతదేశానికి వీళ్ళందరూ ఒక ఉదాహరణ అవుతారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వీళ్ళు ఒక ఉదాహరణ అవుతారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కేవలం గెలిపే లక్ష్యంగా ఈ విధంగా తిరుగుతుండంటే ఓటమి ఆయన కళ్ళ ముందర కనిపిస్తుంది కాబట్టి ఇన్నిసార్లు తిరుగుతున్నాడు. ఆల్రెడీ నిన్న ఒక ఫ్యామిలీ డ్రామా కూడా జరగడం జరిగింది. దాదాపు 2 రోజులు ఎలక్షన్ ఉంది అనగా ఎందుకు ఇలాంటివన్నీ చేస్తున్నారు? అంటే నీచమైన రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఎత్తుగడ కూడా ప్రయోగించింది. అంటే కుటుంబంలో చనిపోయిన వ్యక్తిని 3-4 నెలల క్రితం చనిపోతే ఈ రోజు తీసుకు రాజకీయ లబ్ధి పొందామని చెప్పి ఆలోచననే బుద్ధి తక్కువ ఆలోచన. అంటే ఇంత బుద్ధి తక్కువ ఆలోచనలు కూడా ఈ స్థాయికి దిగజారి కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటే కాంగ్రెస్ పార్టీ ఏ ఫ్రస్ట్రేషన్లో ఉందో మనకంతా కూడా అర్థమవుతున్నాం. ఇది దాదాపు బీఆర్ఎస్ సిట్టింగ్ సీటే. దీనికోసం ఎందుకు కాంగ్రెస్ ఏమైనా ప్రెస్టేజ్ తీసుకొని ఇంతగానో మంత్రుల నుంచి ఎమ్మెల్యే నుంచి అందరూ గల్లీ తిరుగుతున్నారు ఎందుకంటారు? అదే కదండి, బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము గెలిచాం, మేము గొప్ప వాళ్ళం అని చెప్పుకోవడానికి అనేక రకాల చండాలమైన ఆలోచనలు చేసుకుంటూ ఇలా ఓటుకు ఆల్రెడీ 2500 పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేస్తున్న వాళ్ళు చేసుకుంటూ వీలైతే ఇంకొక 2000 కూడా ఇస్తామని చెప్పేసి ఇంకా 2,500 ఇస్తాం, 5,000 ఓటుకి ఇస్తామని కూడా దిగజారిపోయింది. అంటే ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా ఓడిపోతామనే భయం పట్టుకుంది కాబట్టే మరి కేంద్రంలో రాహుల్ గాంధీ వద్ద రాష్ట్ర ప్రజల నమ్మకం కూడా పోతుందని చెప్పి భయంతో ఇన్నిసార్లు ఆయన తిరుగుతూ ఉన్నారు. ప్రచారానికి కేవలం 2 రోజులు మాత్రమే ఉంది. ఎట్లా ప్రచారం ఎలా నడుస్తుంది? ఎట్లా బీఆర్ఎస్ వైపే ఉన్నారు ప్రజలంతా? ప్రచారం మేము 40 రోజుల నుంచి చేస్తున్నామండి. మా కార్యకర్తలు అమోఘంగా కష్టపడ్డారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి ఇప్పటి నుంచి 5 నుంచి 6 సార్లు పోయింది. ఒక్కొక్క ఇంటికి గడపని తొక్కింది కాబట్టి వాళ్ళకు కూడా సానుభూతుంది. ఇన్నిసార్లు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మా దగ్గరకు వచ్చింది, అయ్యో పాపం మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటు చేయాలి, మాగంటి గోపీనాథ్ గారు మమ్మల్ని బాగా చూసుకుంటుండే, బాగా అభివృద్ధి చేసిండు, కేసీఆర్ గారు గతంలో ఈ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిండు, ఇవన్నీ అంశాలు పరిగణలోకి తీసుకొని బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టబోతుంది.